హే గైస్, స్పేస్ స్టేషన్కు స్వాగతం. ఈరోజు మనం చంద్రయాన్-1 గురించి మరియు లూనా-1 గురించి తెలుసుకోబోతున్నాం. All systems online. Welcome to the Space M station. Prepare for blast off. ఇతనే సెర్గేయ్ కోర్వెల్, లూనా-1కి చైర్మన్. వేల సంవత్సరాలుగా మనుషులు ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూస్తూ దాని వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో తెలుసుకోవాలని కలలు కనేవారు. 1959లో ఒక చిన్న అంతరిక్ష నౌక ఆ కలను నిజం చేసి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇదే ప్రపంచంలో చంద్రుడి వైపు పంపిన మొదటి మిషన్ కథ. మరియు ఆ ప్రయాణం భారతదేశం యొక్క చంద్రయాన్ మిషన్కు ఎలా ప్రేరణ ఇచ్చిందో తెలుసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు పెద్ద దేశాలు సోవియట్ యూనియన్ మరియు అమెరికా అంతరిక్ష రంగంలో పోటీ ప్రారంభించాయి. ఈ పోటీని స్పేస్ రేస్ అని పిలిచేవారు. 1955లో సోవియట్ యూనియన్ స్పుత్నిక్ 1 అనే మొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ వారి లక్ష్యం అక్కడితో ఆగలేదు. తదుపరి లక్ష్యం చంద్రుడు. భాగం 2 లూనా-1 చంద్రుడి వైపు తొలి ప్రయాణం. 1959 జనవరి 2న సోవియట్ యూనియన్ లూనా-1 అనే అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఇది చంద్రుడి వైపు పంపిన ప్రపంచంలో తొలి మిషన్. ఈ మిషన్ లక్ష్యం చంద్రుడిపై దగ్గర వెళ్ళి శాస్త్రీయ సమాచారాన్ని సేకరించడం. అయితే మార్గదర్శక లోపం వల్ల లూనా-1 చంద్రుడిపై తాకలేదు. అయినా ఇది చరిత్ర సృష్టించింది, ఎందుకంటే ఇది భూమి గురుత్వాకర్షణకు విడిచిపెట్టే లోతైన అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవ నిర్మిత వస్తువుగా నిలిచింది. తరువాత ఇది సూర్యుని చుట్టూ పరిభ్రమించడం ప్రారంభించింది. లూనా-1 మానవ జాతికి ఒక గొప్ప సందేశం ఇచ్చింది. ఇతర గ్రహాల వైపు ప్రయాణించడం సాధ్యమే. భాగం 3 తరువాతి చంద్ర మిషన్లు. లూనా-1 విజయంతో సోవియట్ యూనియన్ మరిన్ని చంద్ర మిషన్లు చేపట్టింది. 1959లోనే లూనా-2 చంద్రుడిని చేరిన మొదటి అంతరిక్ష నౌకగా నిలిచింది. అది చంద్రుడిపై ఢీకొంది. తర్వాత లూనా-3 చంద్రుడిపై మరోవైపు భూమి నుంచి కనిపించని భాగం యొక్క మొదటి చిత్రాలను పంపింది. 1956లో లూనా-9 చంద్రుడిపై విజయవంతంగా మృదువుగా దిగిన తొలి మిషన్ అయింది. ఈ మిషన్లు చంద్రుడి ఉపరితలం గురించి శాస్త్రవేత్తలకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించాయి. వీడియోలో ఏమైనా తప్పులు జరిగితే నన్ను క్షమించండి. ముందుగా మనం లూనా-1 లాంచ్ మిషన్ ఎలా ఉందో చూద్దాం.
అదొక నోటబుల్ అచీవ్మెంట్ కదా. ఇప్పుడు మన మ్యాటర్కి వచ్చేద్దాం. భాగం 4. భారతదేశం యొక్క కళ. ఇక భారతదేశం కూడా తన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కళలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏర్పడింది. దశాబ్దాల పాటు శాటిలైట్లు, రాకెట్లు, శాస్త్రీయ మిషన్లు అభివృద్ధి చేసిన తరువాత భారతదేశం చంద్రుడి వైపు అడుగు వేయడానికి సిద్ధమయ్యింది. ఇతనే విక్రమ్ సారాభాయ్, ఇస్రో ప్రోగ్రామ్కి డైరెక్టర్. భాగం 5. చంద్రయాన్-1 భారతదేశం యొక్క తొలి చంద్ర మిషన్. 2008 అక్టోబర్ 22న ఇస్రో చంద్రయాన్-1ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది భారతదేశం యొక్క తొలి చంద్ర మిషన్. అంతరిక్ష నౌక చంద్రుడి కక్షలో ప్రవేశించి దాని ఉపరితలాన్ని మ్యాప్ చేసింది. ఇప్పుడు మనం చంద్రయాన్-1 లాంచ్ వీడియో చూద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Lift off normal. Auto tracking. Even tracking. Tracking. Plus 10 seconds. Auto tracking. First stage performance normal. Air lid strap on ignited. Ground lid strap on separated. Stage separated. Second stage engine started. Closed loop guidance initiated. Third stage performance normal. 1959లో లూనా ప్రారంభించిన ప్రయాణం 2008లో చంద్రయాన్-1 చేసిన గొప్ప ఆవిష్కరణకు వరకు కొనసాగింది. ఇలాంటి అంతరిక్ష కథలు మీకు నచ్చితే వీడియోకు లైక్ చేసి షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.